తండ్రికి మనకు ఎంత వ్యత్యాసం ఉందో కుమారుడికి మనకు అంతే వ్యత్యాసము. ఆయన దేవుని స్వరూపము, దేవుడు కన్న కుమారుడు, దేవునిలో నుండి వచ్చినటువంటి ఒకే ఒక్క దేవుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునిలో నుండి వచ్చిన ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు. అందుకే ఆయన అద్వితీయ తండ్రి, ఈయన అద్వితీయ కుమారుడు. దేవుడైన తండ్రి, దేవుడైన కుమారుడు. దేవుడైన తండ్రి, దేవుడైన కుమారుడు. తండ్రి దేవుడైతే కుమారుడు దేవుడు. నేను మనిషినైతే నా కుమారుడు మనిషి. నేను సింహం అయితే నా పిల్ల సింహమే. అవునా కదా? నేను జంతువు అయితే నాకు పుట్టింది కూడా జంతువే. నేను మనిషినైతే నాకు పుట్టింది కూడా మనిషి. తండ్రి దేవుడైతే ఆయనకు కలిగిన ఒకే